అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతంగా సాగింది. దాదాపు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మొత్తం 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందని అధికారికంగా అంచనా వేశారు. అయితే ఈ ఖర్చు మొత్తాన్ని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులే చందాలుగా పోగేసి స్మారక కేంద్రాన్ని, విగ్రహాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం కేవలం అక్కడ అమరావతిలోని విలువైన స్థలాన్ని కేటాయించడం మినహా మిగిలినటువంటి నిర్మాణ వ్యయం అంతా ఆ నిర్మాణ కమిటీ భుజస్కంధాల మీద మోపేసింది. డూండి రాజేష్ నాయకత్వంలో ఉన్నటువంటి ఆ నిర్మాణ కమిటీ మంత్రి టీజీ భరత్ సహా పలువురు ఆ కమిటీలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖుల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పేరు పెట్టారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణని అందరూ హర్షించారు. అయితే మరి పొట్టి శ్రీరాముల విగ్రహ ఏర్పాటు పూర్తిగా ఆర్యవైశ్య సంఘం భుజస్కంధాల మీద మోపేస్తే మరి ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టాలా? 58 అడుగుల విగ్రహ నిర్మాణం కోసం కేవలం 30 కోట్లు సుమారుగా వెచ్చించే పరిస్థితి వస్తే మరి ఎన్టీఆర్ విగ్రహానికి దాదాపు 1200 కోట్ల రూపాయలు పైబడి ఖర్చు అవుతుందని, దాని డిపిఆర్ ఏర్పాటుకే 10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వమే వెచ్చించాల్సి వస్తుందని ఎందుకు చెప్తున్నట్టు? ఎవరి ప్రయోజనాల కోసం చెప్తున్నట్టు? పొట్టి శ్రీరాముల విగ్రహం స్మారక కేంద్రం, స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అన్నదే అంత తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయగలిగిన పరిస్థితి ఉంటే మరి ఇంత పెద్ద మొత్తం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం ఎందుకు ఖర్చు చేయాల్సి వస్తుంది? ఎవరు నిధులు ఖర్చు చేస్తున్నారు? అంటే పొట్టి శ్రీరాములకి ఒక న్యాయం, ఎన్టీఆర్కి మరొక న్యాయమా అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రబలంగా వినిపిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం అని చంద్రబాబు నాయుడు 2016లో శంకుస్థాపన చేశారు. కానీ అది ఏమైందో, ఎందుకు నిర్మించలేదో, ఎందుకు పూర్తిగా దాన్ని విస్మరించారో సమాధానమే లేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కారు విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్లో స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పేరుతో ఒక భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఆ విగ్రహానికి నిధులు కూడా ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి ఖర్చు చేసింది. అంటే అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయడం ఏంటి అనే ప్రశ్న కూడా ఇక్కడ వినిపించింది. అదే సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి గద్దెనెక్కిన తర్వాత ఆ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పరిసరాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించేసింది. అక్కడ అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ని దాదాపుగా తన పని కాదన్నట్టుగా మానేసుకుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలెట్టారు కాబట్టి ఆ ప్రాజెక్టు అభివృద్ధి అయ్యి అక్కడ కన్వెన్షన్ సెంటర్ సహా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే అదంతా జగన్కి క్రెడిట్ దక్కుతుంది కాబట్టి తామేం చేయవలసిన అవసరం లేదు అన్నట్టుగా చంద్రబాబు సర్కారు పూర్తిగా చేతులెత్తేసింది. చివరిగా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు కూడా సకాలంలో చెల్లించక మొత్తం పరిశుభ్రతే మాయమైపోయినటువంటి పరిస్థితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర దాపురించడం కలవరపరిచేటువంటి అంశం. ఇలా ఎన్టీఆర్ విగ్రహం కోసం భారీ ఎత్తున హంగామా చేస్తూ పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఒక కుల సంఘం నేతల మీద అప్పగించేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అసలు తమ బాధ్యతే కాదన్నట్టుగా విస్మరించేసి ప్రభుత్వం ఏం సంకేతాలు ఇస్తుంది, ఏం సాధించదలుచుకుంది, ఏం చెప్పదలుచుకుంది అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ముగ్గురు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు రాజ్యాంగ నిర్మాత రాష్ట్రం కోసం త్యాగజీవి విగ్రహాలకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటే ఎన్టీ రామారావు తమ పార్టీ అధినేత విగ్రహానికి భారీగా ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తూ ప్రజల ఖజానా నుంచి దాన్ని భారీగా ఏర్పాటు చేసేదానికి హడావుడి చేస్తూ అటు పొట్టి శ్రీరాములకి ఇటు అంబేద్కర్ కూడా తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం ద్వారా ఏం సంకేతం ఇస్తున్నారు, ఎలాంటి సందేశం ఇస్తున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు పెద్ద స్థాయిలో వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు నిర్మించుకోవాలి. తెలుగుదేశం పార్టీ నేతలు దానికి తగ్గ అవసరమైనటువంటి మొత్తం ఖర్చుని భరించాలి. ప్రభుత్వం భారంగా, ప్రభుత్వం నుంచే అసలే అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిధులు దానికి ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి రాకుండా అందుకు తగ్గట్టుగా చంద్రబాబు బాధ్యత తీసుకోవాలి. అంతే తప్ప పొట్టి శ్రీరాముల విగ్రహానికి ఒక న్యాయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరొక తీరున, ఎన్టీఆర్ విగ్రహానికి మాత్రం పూర్తి ప్రాధాన్యత ఇస్తాం,
ప్రత్యేకంగా దానికోసం ప్రభుత్వ ఖజానా నుంచి వెచ్చిస్తాం అంటే ప్రజలు ఏమాత్రం హర్షించరు. అనేక రకాల విమర్శలు వెల్లువెత్తే ప్రమాదం ఉంటుంది. మరి దాన్ని కూటమి నాయకత్వం గుర్తిస్తుందా, గ్రహిస్తుందా, అలాంటి పరిస్థితి రాకుండా సరి చేసుకుంటుందా, అది చంద్రబాబు చేతుల్లోనే ఉన్నటువంటి అంశం.